నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఆంధ్రజ్యోతిలో రప్పా రప్పా అంటే కటకటాలే, హోంమంత్రి అనిత హెచ్చరిక. రప్పా రప్పా అని జగన్మోహన్ రెడ్డి జ జన్మదినం సందర్భంగా మరి వాళ్ళ అభిమానులు మొత్తం వీరంగం వేశారు. అందులో చాలామందిని అరెస్ట్ చేయటం కానీ, లేకపోతే వాళ్ళందరికీ బుద్ధి చెప్పటం కానీ జరుగుతుంది. నిన్న ఒక గ్యాంగ్ని, ఏ వేటపోతు తలకాయని నరికి రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ మీద చిందించి దాన్ని రచ్చరచ్చ చేసి, ఇక దాన్ని ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో కూడా పెట్టారు. 2029లో మేము వస్తే రప్ప రప్ప అని ఎవరైనా అంటే వాళ్ళని ఇంకా ఖచ్చితంగా జైలుకు పంపిస్తాం అనేది నిన్న హోంమంత్రి అనిత ఆ ఫోటోల్ని వీటన్నిటిని షో చేస్తాం. మరి ఆవిడ కఠినంగా నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటుగా అందులో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి నడి రోడ్డు మీద నడిపించి, ఇదిగో వీళ్ళే, ఈ అధవలే ఈ పని చేసింది అని వాళ్ళు పోలీసులు కూడా మరి ఊరంతా తిప్పి చూపించారు. ఇక A11గా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఛార్జ్షీటు, యాజమాన్యం నిర్లక్ష్యం. అల్లు అర్జున్ రాకతోనే ఘటన. A1, A2గా థియేటర్ యాజమాన్యం నిర్వాహకులు. మరణం సంభవించే అవకాశం ఉందని తెలిసి వెళ్ళాడు. IPC 304 పార్ట్ 2 కింద అభియోగ పత్రాలు నిన్న పోలీసులు దాఖలు చేసిన దాంట్లో A1, A2గా ఆ థియేటర్ యాజమాన్యం నిర్వాహకుల్ని చేర్చి, అలాగనే A11గా అల్లు అర్జున్ పెట్టారు. గతంలో పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు జరిగిన తొక్కిసలాట గురించి తెలుసు. అందులో అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళటం మూలాన జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఒక యువతి, ఆమె పిల్లవాడు, రేవతి చనిపోయింది. పిల్లాడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అసలు ఏ రకంగా అంటే వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయిన లాంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళకి మేము వైద్య సహాయానికి డబ్బులు సహాయం చేస్తామని చెబితే, మొన్న ఒక 10 రోజుల కిందట అనుకుంటాను, ఆ పిల్లవాడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా తయారైపోయింది. ఆ ఇంట్లో కనీసం ఆ తండ్రి ఎంత వేదన పడుతున్నాడు అనేది ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. పిల్లవాడిని వైద్యానికి తీసుకెళ్ళటం కానీ, ఇంకో పాప ఉంది చదువుకోవటానికి, ఆ పాపను రెడీ చేయటం కానీ, ఇంట్లో ఉన్న వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవటానికి ఏకైక వ్యక్తిగా మిగిలిపోయాడు. ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా పోయిన ప్రాణం తిరిగి రాదు, పోయిన ఆరోగ్యం తిరిగి రాదు. వీళ్ళు బాగానే ఉన్నారు, సినిమాలు తీసుకున్నారు, వేల కోట్లు సంపాదించుకుంటూ. ఇప్పుడు మళ్ళీ A11గా ఈ కేసుని ఫైనల్ చేయడానికి దాంట్లో ఛార్జ్షీట్ దాఖలు చేస్తే, దాంట్లో A11గా పెడితే మళ్ళీ హాహాకారాలు, మమ్మల్ని అనవసరంగా ఇందులోకి లాగుతున్నారు, మేము సహాయం చేశాం కదా. సహాయం ఎందుకు? అసలు మీరు చేయవలసిన పని చేయండి. అదేమంటే పోలీసులు దాని మీద బాధ్యతగా వ్యవహరించలేదు, దానికి మాకు సరైన ఇది ఇవ్వలేదు, బందోబస్తు ఏర్పాటు చేయలేదు అంటారు. మీరు చేయాల్సిందన్నీ చేసి ఎవరికి చెప్పకుండా వెళ్ళి, దాంతోపాటు ఇంకా బందోబస్తు లేదని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఇక రద్దుబాటలో అన్నమయ్య జిల్లాలో రాజంపేట, కడపలోకి రైల్వే కోడూరు, తిరుపతి జిల్లాలోకి. రాయచోటి ప్రతిపాదిత మదనపల్లెకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు. దాదాపుగా 26 జిల్లాలు జగన్మోహన్ రెడ్డి ఏదైతే విభజన చేశాడో అందులో ఉన్న అన్నమయ్య జిల్లా. ఆ తర్వాత వచ్చి మరో 3 కొత్త జిల్లాలు పెట్టారు. మొత్తం 29 అవుతాయి అని అనుకుంటే ఇప్పుడు 28 అయ్యేటట్టున్నాయి. అన్నమయ్య జిల్లా దాదాపుగా రద్దు చేసేటట్టుగానే కనపడుతుంది. ఎందుకంటే అక్కడున్న మరి జిల్లాలో ఉన్న ఒక మంత్రి కూడా దీని మీద బాగా సీరియస్గా ఉన్నాడు. ఆయన కూడా ఏదైనా తేడా జరిగితే రాజీనామా చేస్తానని బెదిరిస్తున్నట్టుగా కూడా సమాచారం ఉందంట. రాయచోటి జిల్లా కేంద్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా కొత్తగా కొన్ని ఏమనుకుంటున్నారంటే, రాజంపేట అని జిల్లా కేంద్రం చేయాలి అంటే దానికి ససేమిరా అని అడ్డం పడుతూనే ఉన్నారు. ఇక దీంతో పాటుగా రెవెన్యూ డివిజన్గా నక్కపల్లికి బదులు అడ్డరోడ్డు జంక్షన్. నేడు సీఎం వద్ద మరోసారి భేటీ. నిన్న ఎందుకంటే వీటి మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి అని ప్రభుత్వం ఇచ్చిన దీని మీద నిన్న డెడ్ లైన్ అయిపోయింది కాబట్టి దాని మీద చంద్రబాబు ఒక సమీక్ష పెట్టారు. జరిగిన దాంట్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ఊహించని పరిణామం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల్లో ఒకటైన అన్నమయ్య
రద్దుబాటలోకి వస్తోంది. ప్రజల నుంచి వస్తున్న వినతులు, నిరసనలు, అభ్యంతరాలు పరిగణలోకి తీసుకుంటున్న ప్రభుత్వం అన్నమయ్య జిల్లా రద్దు పద్దులోకి తీసుకోవాలనుకుంటోంది. కొత్త జిల్లాల డివిజన్ల ఏర్పాటుపై జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ గడువు ముగిసిన నేపథ్యంలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. అందులో ఇక ఈ అన్నమయ్య జిల్లా రద్దు దిశగా వెళ్తోంది, అదైతే కనపడుతోంది. రాష్ట్రాలపై ప్రత్యక్ష దాడి, నరేగా రద్దు, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాధికారాన్ని లాక్కోవడమే. రామ్జీతో పేదలకు నష్టం, కార్పొరేట్లకు లాభం. రాహుల్ జనవరి 5 నుంచి నరేగా బచావ్ అభియాన్ ఉద్యమం చేపడతారంట. మొన్న జరిగిన వికసిత్ భారత్ రామ్జీ అంటే మహాత్మా గాంధీ నరేగా, దీన్ని మార్చి ఆ పేరు పెట్టారు. దాంతోపాటుగా ఇక కేంద్రం వాళ్ళకున్న దీన్ని మొత్తాన్ని సగభారం రాష్ట్రం మీద వేసే ప్రయత్నాలు కూడా చేసింది. దాన్ని ఏదో రకంగా అడ్డుకోవటానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విస్తృత ప్రయత్నం. జనవరి 5 నుంచి ఉద్యమం. ఇక దుర్గగుడికి పవర్ కట్, 2023 ఫిబ్రవరి నుంచి 2.61 కోట్ల బిల్లు బకాయిలు. దేవస్థానానికి నోటీసులు జారీ చేసిన సిపిడిసిఎల్ స్పందించకపోవడంతో సరఫరా నిలుపుదల. 2 కోట్లు చెల్లింపునకు అంగీకారం, పునరుద్ధరణ. అదే మన ఇంట్లో ఒక 1000 రూపాయలు కట్టకపోతేనే ఆగుతారు, అరగంట పీక్ అవతల పాడేస్తారు. అయినా అంతంత ఆదాయం ఉన్నబ్బా, ఈ గుడ్లు కూడా కరెంటు కట్టకుండా ఎలా బిల్లు కట్టకుండా ఉంటే ఎలాగా? కల్తీ నెయ్యి గురించి విన్నా, ఇది చాలా సూపర్ అబ్బు. అసలు పెద్ద దొంగ నాటకమే ఆడాడు భూమన్ కరుణాకర్ రెడ్డి. ఆయనకు సంబంధించిన వాళ్ళందరూ భూమన్ కరుణాకర్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నాడు అని అంటూ ఉంటే, ఇంకో పక్కన సిట్టు ధృవీకరించింది. ఆయన సిట్ కార్యాలయానికి వచ్చాడు, సిట్ ఆయన విచారణ చేసింది కూడా. ఇక అందులో ఏమిటంటే, కల్తీ నెయ్యి సర్వసాధారణం, కల్తీలు జరుగుతూనే ఉంటాయి, అవన్నీ పట్టించుకుంటే ఎలాగ మీరు అనే రీతిలో సమాధానం చెప్పాట. కల్తీ నెయ్యి గురించి విన్నా, తిరుమలలో అది కొత్త విషయం కాదు. ఎన్టీఆర్ కాలం నుంచి నెయ్యి ట్యాంకర్ల వెనక్కి. టీటీడీ మాజీ చైర్మన్ బోమన వ్యాఖ్యలు. 2 సార్లు చైర్మన్గా ఉండి నెయ్యి నాణ్యత గురించి తెలుసుకోలేదా? సిట్టు ప్రశ్నలు, పలు ప్రశ్నలకు తెలియదంటూ జవాబు. ఎన్టీఆర్ టైం నుంచి నెయ్యి కల్తీ జరుగుతూనే ఉంది అంటే, నెయ్యి కల్తీ జరగటం లేదు. నెయ్యి కల్తీకి వీళ్ళు పురికొల్పి మరి ఆ కంపెనీకి ఇవ్వటం, బోలేబాబా డైరీకి ఇవ్వటం, వాళ్ళ దగ్గర ఆమ్యామ్యాలు బొక్కటం, వీటన్నిటి మీద కదా జరిగిన వ్యవహారం అది. కల్తీ నెయ్యి కేసులో సిట్ అధికారులు ఎదుట విచారణకు టీటీడీ మాజీ చైర్మన్ బోమన్ కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. తిరుపతిలో సిట్ కార్యాలయానికి శనివారం ఉదయం 11 గంటలకు ఆయన చేరుకున్నారు. 11:30 నుంచి 1:30 వరకు దాకా ఆయన్ని సిట్ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా ఏది అడిగినా తనకేం తెలియదని బోమన్ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. 2 పర్యాయాలు టీటీడీ చైర్మన్ గాను, 1 పర్యాయం ఎక్స్ అఫీషియో మెంబర్ గాను, కొనుగోలు కమిటీ సభ్యునిగా పనిచేసిన నందున టీటీడీ వ్యవహారాలపై లోతైన అవగాహన, పాలనా వ్యవహారాలపై పట్టు కలిగి ఉన్న వ్యక్తిగా కల్తీ నెయ్యి గురించి ఎందుకు పట్టించుకోలేదని సిట్ అధికారులు ప్రశ్నించినట్టు తేలింది. రెండోసారి చైర్మన్ అయ్యాక నెయ్యి నాణ్యత ఎలా ఉందో తెలుసుకోలేదా? పోర్టు ఎప్పుడైనా సందర్శించారా? కొనుగోలు కమిటీ సభ్యునిగా శ్రీవారి లడ్డూ రుచి ఎలా ఉందో తెలుసుకోలేదా అని ప్రశ్నించినట్లు తెలిసింది. నెయ్యి సరఫరా గురించి అధికారులు చూసుకుంటారని, నాణ్యత పరీక్ష చేయడానికి ప్రత్యక్షంగా టీం ఉంటుందని. మరి మీరేం చేస్తారు? ఎక్కడ ఏ ఆస్తుల్ని ఎటు అన్యాక్రాంతం చేద్దాం, ఏ బంగారాన్ని కొట్టేద్దాం, ఇవి చేస్తారు కాబట్టి పట్టించుకోవటం అంటే మరి ఎందుకు? ఇంకా ఈయన చైర్మన్గా ఉండి అది చూసుకోవటానికి అధికారులు ఉన్నారు కదా, ఆలయాన్ని చూసుకుంటానికి ఈవో కూడా ఉన్నాడు, ఇంకా మళ్ళీ బోర్డు మెంబర్ ఎందుకు మీకు ఆ పదవి? నెయ్యి సరఫరా గురించి అధికారులు చూసుకుంటారంట. నాణ్యత లేని నెయ్యిని తిరస్కరించడం అనేది ఎప్పటి నుంచో జరుగుతోంది. ఎన్టీఆర్ సీఎంగా పనిచేసిన కాలంలో 12 సార్లు, చంద్రబాబు తొలిసారి సీఎం అయిన కాలంలో 14 సార్లు, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 16 సార్లు, చంద్రబాబు మళ్ళీ సీఎం అయ్యాక 14 సార్లు, జగన్ ప్రభుత్వంలో 16 సార్లు నాణ్యత లేని నెయ్యిని తిప్పి పంపించారని సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. గతేడాది ప్రభుత్వం మారాక 9 ట్యాంకర్లు రాగా అందులో 4 ట్యాంకర్లు తిప్పి పంపారని, వాటిలో నెయ్యి కల్తీ అయిందని విన్నానని చెప్పినట్టు తెలిసిందండి. ఇది ఇట్లా ఉంటే ఆయన లాయర్ను తీసుకొని మరీ వచ్చాడు.
కరుణాకర్ రెడ్డిని విచారించినట్టుగా సిట్టు వర్గాలు ధృవీకరించగా బోమన సన్నిహిత వర్గాలు మాత్రం ఆయన శనివారం హైదరాబాద్లో ఉన్నట్టు ప్రచారం చేశారు. అయితే ఆయన శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకుని సిట్ కార్యాలయానికి వెళ్ళారు. అలా ఉంది వీళ్ళ పరిస్థితి. తిరుమలలో పెరిగిన రద్దీ, సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. రేపు అర్ధరాత్రికి తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలు 1:30 గంటల నుంచి దర్శనానికి ప్రారంభం. ఈ రాహుల్ గాంధీ రాష్ట్రాలపై ప్రత్యక్ష దాడి. కూలీలకు డబ్బులు లేవా? కార్పొరేట్లకు వేల కోట్లు దోచిపెడుతున్న మోడీ ప్రభుత్వానికి కూలీల దగ్గరికి వచ్చేసరికి డబ్బులు లేవా అని ఖర్గే ప్రశ్నించారు. గతంలో కేంద్రం 90%, రాష్ట్రాలు 10% వేతన భారం భరించేవని, కానీ దాన్ని 60-40 మార్చటం రాష్ట్రాలపై అధిక భారం మోపేందుకేనని మండిపడ్డారు. సిడబ్ల్యూసి సమావేశానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, సిడబ్ల్యూసి సభ్యులు అభిషేక్ మన్ సింఘ్వి, వంశీచంద్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్కు చెందిన రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు సహా కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లకు చెందిన సిద్ధరామయ్య, సుఖ్వేందర్ సింగ్లు హాజరయ్యారు. నిజమే, కూలీలకు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవా? నరేగా పనులు పేరు మార్చిన దాన్ని 60-40% డివైడ్ చేసి 40% రాష్ట్రం మీద భారం పెడితే ఇక ఖచ్చితంగా రాష్ట్రాలు ఆ పని చేయవు. ఆల్రెడీ ఆ వస్తున్న డబ్బుల్ని ఏదో ఒక వేరే దానికి దారి మళ్లింపు చేసుకుని వాళ్ళు వాడుకునే ప్రయత్నాలు ఇవన్నీ చేస్తూ ఉంటే ఇక పరిస్థితి ఇలా తయారైంది. బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు వద్దు, సిపిఐ. సంక్రాంతి పండుగ నేపథ్యంలో విడుదలయ్యే అగ్ర హీరోల సినిమాల బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంపునకు నిలిపివేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన శనివారం లేఖ రాశారు. రాహుల్ను ప్రధాని చేసి ఉక్కును రక్షించుకోండి. స్టీల్ ప్లాంట్ను మోడీ క్యాన్సర్ రోగిలా చిత్రీకరిస్తున్నారు. మాజీ సీఎం జగన్ మళ్ళీ కార్మికులను మోసం చేస్తున్నారు. విభజన చేశారని ఏపీ ప్రజలు కాంగ్రెస్ను నామరూపాలు లేకుండా చేశారు. సాగునీటిని ప్రాజెక్టులపై నాడు కేసీఆర్, జగన్ విందు భోజనాలు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఇదిలా ఉంటే నిన్న విశాఖపట్నంలో సిఐటియు అఖిల భారత మహాసభలు జరిగినాయి. అందులో మరి కొత్త ఆర్టిస్ట్ వచ్చాడు. ఆయన నిజంగా ఆర్టిస్టే, ప్రకాష్ రాజు. పీపీపీల మీద మాట్లాడుతూ ఆయన వచ్చాడు. అది ఒకసారి చూద్దాం దాన్ని కూడా. "2047 నాటికి నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా భారత్. యువత అధికంగా ఉన్నది మన దేశంలోనే. దేశంలో హై క్లాసుకు చిరునామాగా 2 రాష్ట్రాలు. 2040 నాటికి దేశంలోనే నెంబర్ 1గా ఉండాలి చంద్రబాబు." హైదరాబాద్ ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవానికి హాజరయ్యి ఆయన అన్న మాటలు ఇవి. ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా 2047 నాటికి భారతదేశం ఎదుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తెలంగాణలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్లో శనివారం ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్నది భారతదేశంలోనే అన్నారు. 2047 సంవత్సరానికి వికసిత్ భారత్గా తయారు చేసుకుందామని పిలుపునిచ్చారు. ఇక ఎవరిని చంపటానికి వచ్చారు, మీ సానుభూతి మాకొద్దు. నిన్న జరిగిన అపశృతి, అమరావతి రైతు గుండెపోటుతోటి మరణించిన దాంట్లో నిన్న పెమ్మసాని ఆయన పార్థివ దేహాన్ని విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు జరిగింది. ఎమ్మెల్యే వల్లే రాజధాని రైతు రాములు మృతి. పెమ్మసాని సమక్షంలో బంధువులు ఫైర్. ఫోన్లో రాములు కుటుంబానికి సీఎం చంద్రబాబు పరామర్శ.
ఎవరిని చంపడానికి వచ్చారు? మీ సానుభూతి మాకొద్దు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వల్లే రాములు చనిపోయాడంటూ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమక్షంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్పై రాములు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో N8 రహదారి విషయమై మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో మాట్లాడి, ఆ వెంటనే గుండెపోటుకు గురైన దొండపాటి రామారావు మరణించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి పెమ్మసాని, రాములు మృతికి నివాళులు అర్పించేందుకు రాములు స్వగ్రామం మందడం వచ్చారు. రాములు బంధువులు వారిని నిలదీశారు. రోడ్డు కింద ఇళ్లు పోకుండా పక్కకు జరిపితే ఏమవుతుందంటూ రాములు బావమర్ది జయరాం ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీ వల్లే మా బావ చనిపోయాడంటూ ఎమ్మెల్యేపై ధ్వజం ఎత్తారు. జరగాల్సిందే వీళ్ళకిలాగా. సీఎం చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడించారు. రాములు మృతి దురదృష్టకరమని, అండగా ఉంటామని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అందుబాటులో ఉంటారని, ఏ కష్టం వచ్చినా వారిని కలవచ్చంటూ ధైర్యం చెప్పారు. అని తర్వాత వాళ్ళు కలిస్తానికి వాళ్ళు సిద్ధంగా ఉండాలి కదా. ఇక ప్రజలే రాజకీయం చేయాలి. కొత్త ఆర్టిస్టు పీపీపీల మీద మాట్లాడటానికి, స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడటానికి అప్పుడే పాలకులు సవ్యంగా ఉంటారు. స్టీల్ ప్లాంట్ అయినా, మెడికల్ కాలేజ్ అయినా ప్రైవేటీకరణ ఆగాలంటే పోరాటం తప్పదు. టికెట్ రేట్లు పెంచితే ఆ సినిమా చూడటం మానేయండి. సినీ నటుడు ప్రకాష్ రాజ్. దేశంలో ప్రజలు రాజకీయం చేసినప్పుడే పాలకులు సవ్యంగా ఉంటారని, కానీ మన దేశంలో నాయకులే రాజకీయాలు చేస్తున్నారని సినీ నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. సిఐటియు అఖిల భారత మహాసభలో విశాఖలో నిర్వహిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రామిక్ ఉత్సవ్లో పాల్గొని ఆయన శనివారం ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కార్మికుల కోసం పోరాటం చేసేవారంటే తమకు ఇష్టమని చెప్పారు. అభ్యుదయ ఆలోచనలు, ఆందోళనకు అండగా ఉంటానని, అందుకే సిఐటియు నాయకులు పిలవగానే విశాఖకు వచ్చానని తెలిపారు. మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకురావాల్సిన బాధ్యత విస్మరించి చంపేయడం అన్యాయం అని పేర్కొన్నారు. దశాబ్దాలు గడిచినా వాళ్ళు ఏం సాధించారో వాళ్ళకే తెలియకుండా, వాళ్ళు జనజీవన స్రవంతిలోకి రాకుండా, వాళ్ళ విధానాలను మార్చుకోకుండా, అంతర్గతంగా జరిగే చర్చను సైతం 10 సంవత్సరాల పాటు దాచిపెడితే మొన్ననే ఒక లెటర్ బయటపడింది. ఏదైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటే పీడీ యాక్ట్ కేసులు పెడుతున్నారని, గౌరీ లంకేష్ చంపిన వారిని బెయిల్ ఇచ్చి బయటకు వదులుతున్నారని వ్యాఖ్యానించారు. 100 ఏళ్ల ఉత్సవం చేసుకుంటున్న ఆర్ఎస్ఎస్లో ఒక మహిళ కూడా లేరని, వారిలో ఒక్కరూ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదని ప్రకాష్ రాజు విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాట్లాడుతూ, అమ్మేవాడు కొనేవాడు ఇద్దరు మన కళ్ళ ముందే ఉన్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు అని విమర్శించారు. ప్రభుత్వం నడిపేవారు అమ్ముడుపోతున్నారని ఆరోపించారు. దేశంలో విమాన రంగం 10 ఏళ్లుగా ఇద్దరి చేతుల్లోనే ఉందని, అందుకే సమస్యలు వస్తున్నాయని అన్నారు. స్టీల్ ప్లాంట్ అయినా, మెడికల్ కాలేజ్ అయినా ప్రైవేటీకరణ కాకుండా ఆగాలంటే నిరంతరం పోరాటం తప్పదని స్పష్టం చేశారు. ఇది ఈయన మాట్లాడితే, ఇందులో మెడికల్ కాలేజీ అనే ఒక మాట అన్నాడు కదా, ఇక దాన్ని పట్టుకొని సాక్షి వాళ్ళ కథనాలు, వాళ్ళ కథలు వేరే అల్లి మరీ ప్రకాష్ రాజుకి ఆపాదించి మరీ చూస్తారు. సాక్షిలో చూద్దాం ఒకసారి ఆ సుందర వర్ణన్ని. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరమా? ప్రభుత్వాన్ని నడిపేవాడు అమ్ముడుపోయాడు, పీపీపీ పేరిట కట్టబెట్టడం ఏపీ ప్రజలకు నష్టం. కళ్ల ముందే విశాఖ స్టీల్ ప్లాంటు వ్యాపారం. ప్రజలు ఎవరిని బలపరచాలో నేర్చుకోవాలి. సినీ నటుడు ప్రకాష్ రాజ్. ఆయన అక్కడ జరుగుతున్న సదస్సులో మాట్లాడటానికి వచ్చాడు. దాని మీద మాట్లాడుతూ అక్కడున్న విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎక్కువగా కోట్ చేశాడు. అయితే వీళ్ళు చూడండి, పీపీపీ మీదనే, ఆ మెడికల్ కాలేజీల మీదనే మాట్లాడాడని హైలైటిక్ అంశాన్ని దాన్ని చేస్తారు. అక్కడ 14లో వీళ్ళ వర్ణన ఎలా ఉందని ఒకసారి చూద్దాం. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరమా?
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరిట అమ్మడం ప్రజలకు నష్టం చేకూరుస్తుంది. ప్రభుత్వాన్ని నడిపేవారు అమ్ముడిపోయాడు. కళ్ళ ముందే విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యాపారం జరుగుతుంది. అమ్మేవాడు ఒకడు, కొనేవాడు ఒకడు అని ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజు తీవ్రంగా వ్యాఖ్యానించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో గతంలో 1007 ఎకరాల వ్యవసాయ భూమిని ప్రైవేటుకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ప్రజలంతా ఏకమై పోరాడి అడ్డుకున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఎవరిని బలపరిచారో వాళ్ళు నేర్చుకోవాలని సూచించారు. విశాఖలో సిఐటియు అఖిల భారత సభల్లో భాగంగా శ్రామిక ఉత్సవ్ ప్రారంభానికి హాజరైన ఆయన శనివారం ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిదానంగా ప్రైవేటు పరం చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లలో విమాన రంగం పెద్దోళ్ల చేతుల్లో ఉండటం, ప్రభుత్వాలు అమ్ముడిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటుగా శివాజీ చేసిన వ్యాఖ్యల మీద, ఇది ఒకప్పుడు సినిమాలో ఆయన ప్రకాష్ రాజే చేసిన ఒక సీన్లోనే ఉంటుంది. సినీ నటుడు శివాజీ మహిళలపై మాటలు అహంకారంతో కూడినవని ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. విశాఖకు విచ్చేసిన ఆయన ఓ హోటల్లో మీడియాలో సమావేశంలో మాట్లాడారు. వేదికపై అభిప్రాయాలు వ్యక్తపరిచేటట్టు ఒళ్ళు భాష జాగ్రత్తగా పెట్టుకోవాలని అన్నారు. శివాజీ చెత్తగా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. మాటలకి అంటే చేష్టలు ఇంకా ఎక్కువ ఇబ్బందిని కలగజేస్తాయి. ఇక పుష్ప 2 తొక్కిసలాట కేసులో A11గా అర్జున్, అక్కడొక న్యాయం ఇక్కడొక న్యాయమా? వీళ్ళ వ్యాఖ్యానం చూడండి ఒకసారి. అల్లు అర్జున్ A11గా చేర్చుతూ పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో తొక్కిసలాటల ఘటనలకు బాధ్యుడైన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎన్ని కేసులు పెట్టాలని మేధావులు, సామాజికవేత్తలు, ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తూ ఉన్నారు. దీని మీద అంతగా ప్రశ్నించేవాడు ఎవడు లేడు. అల్లు అర్జున్ చేసిన పనికి అది వద్దన్నా అక్కడికి రావటం కానీ, కారులో నుంచి పైకి లేచి అందరికీ అభివాదాలు చేయటం కానీ, ఇంకా ఆ తర్వాత లోపలికి వెళ్ళి కూర్చున్న తరువాత సినిమా చూస్తూ మధ్యలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పోలీసులు వస్తే పోలీసుల్ని వాళ్ళ బౌన్సర్లు ఆపి దగ్గర రానియకుండా చేస్తే వాళ్ళని ఈడ్చి పక్కన పడేసి వచ్చి చెప్పారు, అక్కడ తొక్కిసలాట జరిగిందండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటే ఆయన అక్కడి నుంచి నేను వెళ్ళను, సినిమా చూసే వెళ్తాను అని మంకుపట్టు పట్టి కూర్చున్నాడు. తగిన శాస్తి చెయ్యాలి వీళ్ళందరికీ. దాంతోపాటుగా ఇంటర్నల్గా అయితే ఒక ప్రచారం కూడా నడుస్తోంది. ఏంటి, చచ్చిపోయారా, ఆహా ఈ సినిమా ఒకరిని బలి తీసుకుందా, అయితే సినిమా సూపర్ హిట్ అన్నాడు అని ఒక ప్రచారం నడుస్తుంది. అన్నాడని నేను ధృవీకరించటం లేదు, కానీ ఇలాంటివి అని ఉంటాడా అని అనుకోవటానికి కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. సినిమా దాని వ్యాపారం, దాని డబ్బులు. అతనేమన్నా ప్రజాశ్రేయస్సు చేయటానికి సినిమాలు తీస్తున్నారు ఎవరన్నా? వీళ్ళకి బెనిఫిట్ షోలు ఇవ్వాలి, డబ్బులకి మళ్ళీ అత్యధిక ధరలకు అమ్ముకుంటానికి ఇవ్వాలి. సినిమా తీసే వాళ్ళకి ఎవరికి బెనిఫిట్ షోలు వేసుకునే అవకాశం ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చినా దానికి ఎంతెంత రేట్లు అమ్ముకోవటానికి అవకాశం ఇవ్వద్దు. ఇక ట్యాక్స్ డిడక్షన్లు, గతంలో మంచి మంచి సినిమాలు ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళు ట్యాక్స్ డిడక్షన్లు. ఇప్పుడు ప్రతిదానికి ట్యాక్స్ డిడక్షన్. బెనిఫిట్ షో వేసుకోండి, అత్యధిక రేట్లకు అమ్ముకోండి, వేలకు టిక్కెట్లు అమ్ముకోండి. వాళ్ళు మాత్రం కోట్లు రెమ్యూనరేషన్ తీసుకొని అందులో నుంచి ₹1 తిరిగి బయటకు ఇవ్వరు. జనాలకు చేసేది ఏం లేదు వీళ్ళు ఇక్కడ. దివ్యాంగ ప్రభుత్వం అభాగ్యులతో చెలగాటం. 19 నెలలుగా కొత్తగా ఒక్క పెన్షన్ ఇవ్వని చంద్రబాబు సర్కారు. కాళ్ళు చేతులు కళ్ళు లేని దివ్యాంగులు, ఒంటరి మహిళలైన కనికరం కరువు. కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా ఉన్నవి తొలగింపుతో పేదలకు గగ్గోలు. ఉన్న పెన్షన్లోనూ 5 లక్షలకు పైగా తొలగింపు. వైఎస్ జగన్ సర్కార్లో 27 లక్షలకు పైగా కొత్త పెన్షన్లు. చూశాం కదా వీళ్ళు ఎవరెవరికి ఇచ్చారా పెన్షన్లు. చేతులు ఉన్న వాళ్ళకి, కాళ్ళు ఉన్న వాళ్ళకి, అన్నీ బాగున్న వాళ్ళకి వాళ్ళు ఏదో ఒక మేనేజ్ చేసి ఒక సర్టిఫికేట్ తీసుకొస్తే అది ఇచ్చారు. ఇప్పుడు వాటిని ప్రక్షాళన చేయడానికి మళ్ళీ రీవెరిఫికేషన్, మీరు మళ్ళీ చెక్ చేసుకొని మీరు మళ్ళీ సర్టిఫికేట్ తీసుకురండి అని అడిగితే, గతంలో నాకు ఒక చెయ్యి లేదు, నేను నా పెన్షన్ని చంద్రబాబు నాయుడు తీసేసాడని సోషల్ మీడియాలో వైరల్ చేసే ప్రయత్నం ఒకటి చేశారు. ఆ తర్వాత అతను 2 చేతులు ఎత్తుకొని డ్యాన్సులు వేస్తున్న వీడియోలన్నీ బయటకు వచ్చాయి. అలాంటివి చేసేవన్నీ చేసి తర్వాత వచ్చి సుధపోస కబుర్లు చెబుతుంటారు. దేవుడా ఇదేం విడ్డూరం. డిసెంబర్ 30, 31, జనవరి 1న శ్రీవారి దివ్య దర్శనం, సర్వదర్శనం టోకెన్ల బంద్.
గోవిందమాలను ధరించిన భక్తులకు తప్పని తిప్పలు. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ నిర్ణయం. ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా టికెట్లు పొందిన వారు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం. ఇతరులెవరూ ఆ రోజున తిరుమలకు రావద్దని ప్రకటన. టీటీడీ ఒంటెత్తు పోకడలపై మండిపడుతున్న శ్రీవారి భక్తులు. ఇది ఒకసారి ఆలోచించుకోవాలి. అన్ని దర్శనాలు, సర్వదర్శనాలు, మిగతా దర్శనాలు అన్నీ జరుగుతూ ఇది స్పెషల్గా ఉండేటప్పుడు స్పెషల్గా ఏర్పాట్లు చేసుకోవాలి. మిగతా అన్నీ ఆపేసి ఇది ఒక్కటే అని అంటే అది ఏమాత్రం సమంజసం? మరి ఇప్పుడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఏం చేస్తున్నాడు అనేది ఆయనకి అంతూ పొంతూ లేదు. వాళ్ళు యాక్చువల్గా చైర్మన్కి అక్కడ ఉన్న మిగతా అధికారులకి ఒక సమన్వయ లోపం ఏదో ఒకటి ఏర్పడింది. ఆ లోపం మూలానే ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటినీ ఒకసారి పరిశీలించుకొని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం వాళ్ళందరి మీద ఉంది. వాటన్నిటినీ మానేసి మీరు రావద్దు అని అంటే మీరు కూడా ఉండొద్దు అక్కడ. మీరు కూడా వచ్చేయండి, పక్కకు రండి, అధికారులు చూసుకుంటారు, మీరు మాత్రం దర్శనాలు చేసుకుంటారు. మీ రాజకీయ నాయకులు మాత్రం బాగానే దైవ దర్శనాలు చేసుకుంటారు, సామాన్య ప్రజలకు ఉండవు. ఆ పర్వదినాలంటే ఇప్పుడు కొత్తగా ఈ అడ్వర్టైజ్మెంట్ వేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. పర్వదినాలు మొత్తం అన్నీ ఉంటాయి, మీరు అక్కడికి రాకండి ఇక్కడికి రాకండి అని. ఇదిగోండి చూడండి, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు సూచన, టికెట్ లేకుండా ఎవరు రావద్దు అని. సో ఇవ్వండి ఈ రోజున ఆంధ్రజ్యోతి, సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనకున్న అసలు వాస్తవాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చివరి దాకా చూసిన వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి.